బ్లాక్ బస్టర్ సండే మ్యాచెస్. ఈ యుగాది రోజున మీకు నా తరఫున యుగాది శుభాకాంక్షలు. ఈరోజు జరగబోతున్న మ్యాచెస్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. సాయంత్రం వచ్చేసి ద రాజస్థాన్ రాయల్స్ టేకింగ్ ఆన్ చెన్నై సూపర్ కింగ్స్. రెండు మ్యాచెస్ మీద మనం ప్రివ్యూ అయితే చేద్దాం ఈ వీడియోలో. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మళ్ళీ ఇంకోసారి యుగాది శుభాకాంక్షలు. యుగాది పచ్చడి లైక్తో తినిపించండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు సబ్స్క్రైబర్ చేసుకుంది ఐపీఎల్ లోపల మన టార్గెట్ రీచ్ అవ్వాలి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నిన్న జరిగిన రివ్యూ అయితే లైట్ గా టచ్ చేద్దాం అనమాట. టచ్ చేస్తా. అసలు ఏం జరిగిందంటే గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ ని ఓడించారు. 196 రన్స్ కొట్టి ముంబై ఇండియన్స్ ఓడించారు అనమాట. టాస్ విషయంకి వస్తే మాత్రం ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకుంది. జీటీని బ్యాటింగ్ ఇన్వైట్ చేసి జీటీ ఏమో 196 రన్స్ అయితే కొట్టారు. టాప్ పర్ఫార్మర్స్ వాళ్ళకైతే శుభ్మన్ గిల్, అలానే సాయి సుదర్శన్ 60 రన్స్. కన్సిస్టెంట్ సాయి సుదర్శన్ ప్రూవ్ చేసుకుంటున్నారు. తను గిల్ అవుట్ అయ్యారు. అలానే హార్దిక్ పాండ్యా అయితే అవుట్ చేస్తాను. హార్దిక్ పాండ్యా శుభ్మన్ గిల్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఐపీఎల్లో 4 సార్లు అవుట్ చేశారు. అలానే టాస్ బట్లర్ బ్యాటింగ్ వచ్చి మాత్రం చిన్న క్యామియో ఆడారు. దాంట్లో 196 అయితే చేరుకుంది గుజరాత్ టైటన్స్. టాప్ పర్ఫార్మర్ వచ్చేసి బౌలింగ్లో అయితే హార్దిక్ పాండ్యా అని చెప్పాలి. అయితే చాలా సరిగ్గానే ఫీల్డ్లో కొంచెం తప్పులు చేశారు. ముంబై ఇండియన్స్ చేసింగ్ లాస్ట్లో మంచి స్టార్ట్ అయితే దొరకలేదు. నిజంగా రోహిత్ శర్మ అవుట్ అయిన బాల్ మాత్రం అబ్సల్యూట్లీ ఫంటాస్టిక్ బాల్ అని చెప్పాలి. మీరు అయితే చాలా మంచి బాల్ వేశారు రోహిత్ శర్మకి. 4 కొట్టినాక దాంట్లో ఫుల్ సీమ్ డెలివరీ అయితే వేశారు. దాంట్లో బాల్ లోపల కట్ అయ్యింది. దాంట్లో రోహిత్ శర్మ పిక్ చేయలేకపోయారు. దీంతో రోహిత్ శర్మ అవుట్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత రికార్డులను కూడా అవుట్ చేశారు సిరాజ్. తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ నుంచి చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. అలా తిలక్ వర్మ మాత్రం బ్యాటింగ్లో రబడాని అగ్రెసివ్గా ఆడి దానితో స్లో డౌన్ అయ్యారు. 39 రన్స్ వేశారు. స్ట్రైక్ రేట్ మాత్రమే. వైపు సూర్యకుమార్ యాదవ్ చూస్తే మాత్రం లైట్ మంచి ఫామ్ లైట్ కనిపించారు. 48 రన్స్ కొట్టారు 27 బాల్స్లో. అలా హార్దిక్ పాండ్యా బాల్స్ ఆడేపాటికి సూర్యకుమార్ ప్రెషర్ పడి ఒక రాంగ్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా డాట్ బాల్స్ ఆడుతుంటే సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రెషర్ పడింది. తను షాట్ ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 50 కూడా కంప్లీట్ అవ్వాలి. టీటీ బౌలర్లో టాప్ పర్ఫార్మెన్స్ చేసి సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ అని చెప్పాలి. జీటీ ఏమో ముంబై ఇండియన్స్ మీద ఫస్ట్ మినిటే అవుట్ చేసుకున్నారు. బుల్లెట్స్ జంప్ ఇంటూ ద ప్రివ్యూ. డబుల్ లెటర్లో ఫస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ టేకింగ్ ఆన్ సన్ రైజర్స్ హైదరాబాద్. మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. అండ్ వైజాగ్ నుంచి లైవ్ యాక్షన్ అయితే ఉంటుంది ఈ మ్యాచ్కి. వైజాగ్లో ఉన్న పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ సేమ్ చూసాం. 2 టీమ్స్ నుంచి 200+ టోటల్స్ అయితే వచ్చినాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తడబడుతూ మేడ పడుతూ నోటో మ్యాచ్ గెలుస్తుంది చూసాం. మళ్ళీ ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే వస్తుంది. టాస్ గెలిచి క్యాప్టెన్ ఏమో బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ అయితే ఉంది. ఆంధ్ర ఫ్యాన్స్ అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంది అనమాట. హోమ్ టీమ్ ఏది ఏమోనా తెలుగు టీము. క్యాపిటల్స్ ఏమో వైజాగ్ని సెకండ్ హోమ్ గ్రౌండ్ కింద తీసుకున్నారు. పేరు ఆంధ్ర క్యాపిటల్స్ కింద మార్చేయాలి. ఇది అవే గేమ్ అయినా కానీ హోమ్ గేమ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం సెకండ్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా తీసుకుంటున్నారు ఫస్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కొంచెం కష్టం. అని వీళ్ళ మధ్యన హెడ్గా స్టార్ట్ చేసుకుంటే ఢిల్లీదే కొంచెం డామినేషన్ అయితే ఉంది లాస్ట్ 5 మ్యాచెస్లో. సిరాజ్ టీం గురించి మాట్లాడుకుంటే మాత్రం వాళ్ళైతే లక్నో పైన చాలా భారీ తేడాతో ఓడిపోయి వస్తున్నారు. మ్యాచ్ ఎలాగో గెలిచి కంబ్యాక్ చేయాలని చూస్తారు. కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసి 250 కొడుతుందా అయితే ఈ మ్యాచ్లో అంత అనిపించట్లేదు. 200+ అయితే వస్తుంది, పక్కా అయితే వస్తుంది. 50+ అయితే కొడితే మాత్రం చాలా గ్రేట్ ఎస్ఆర్హెచ్. అంటే ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున చాలా మంచి బౌలింగ్ అయితే ఉంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. టాప్ ఆర్డర్, ఫైల్ అవుట్, మిడిల్ ఆర్డర్ రన్స్ కొట్టట్లా, అది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ మ్యాచ్లో. బ్యాటింగ్లో ఆల్ ఐస్ ఆన్ కిషన్ అని చెప్పాలి. ఎందుకంటే అభిషేక్ శర్మ పైన ఒక బౌలర్కి అయితే చాలా మంచి రికార్డు ఉంది. ఇషాన్ కిషన్ ఇక మారచ్చు. మెయిన్లీ ఎన్కేఆర్కి అయితే ఇది ఒక హోమ్ గ్రౌండ్. తను హోమ్ కమింగ్ బాయ్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి నుంచి కొంచెం పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు ఎస్ఆర్హెచ్ టీమ్ అయితే. ఉగాడి పచ్చలో చేడు ఏంటంటే మిచెల్ స్టార్క్ అని చెప్పాలి. మిచెల్ స్టార్క్ అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ పైన చాలా మంచి రికార్డ్ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఫైనల్స్లో అలానే ముందు ఆడిన మ్యాచెస్లో కూడా చూసాం. స్టార్క్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మని కూడా అవుట్ చేశారు. సో స్టార్క్ అయితే రెడ్గా మారుతారు ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్కి. అలా మిడిల్ ఆర్డర్లు కూడా కొంచెం జాగ్రత్తగా ఆడాలి స్టార్క్ని. అయితే మంచి ఫామ్లో ఉన్నారు. ఫిట్నెస్ ఫర్ డీసీ ఏంటంటే కేఎల్ రాహుల్ మాత్రం ఈ మ్యాచ్కి అయితే అవైలబుల్గా ఉంటున్నారు. లాస్ట్ మ్యాచ్ పర్సనల్ ఇష్యూస్ వలన తను తప్పుకోవడం జరిగింది. ఆ మ్యాచ్ జరుగుతున్న టైంలో తన బేబీ గర్ల్ పుట్టింది. ట్రస్ట్ టైమ్ అండ్ ఈ జాయిన్స్ బ్యాక్ ఫర్ డీసీ క్యాంప్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. రాహుల్ రావడంతో డీసీ మిడిల్ ఆర్డర్ కొంచెం స్ట్రాంగ్ అయితే అయ్యింది. డీసీ స్థానంలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది కేఎల్ రాహుల్. ఇక్కడ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ ఉంది డీసీది.
రిసర్చ్ బౌలర్స్ అంటే అంత మంచి ఫైర్ అయితే చూపించలా ఈ సీజన్లో. షమి, ప్యాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ కూడా రన్స్కి వెళ్ళారు ఈ సీజన్లో. కొంచెం మెరుగైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ప్యాట్ కమిన్స్ లాస్ట్ మ్యాచ్లో కొంచెం ఓకే అన్నట్టు కనిపించాడు ఇక్కడ లాస్ట్ మ్యాచ్లో. కానీ షమి కూడా అంత మంచి ఫామ్లో అయితే కనిపించలే. ఇన్సైడ్ కరెక్ట్ హిట్ చేస్తున్నా కానీ రన్స్ ఇచ్చారు. కానీ సిమర్జిత్ కూడా ఫస్ట్ మ్యాచ్లో కొంచెం మెరుగైన పర్ఫార్మెన్స్ ఇచ్చినాక సెకండ్ మ్యాచ్లో రన్స్కి వెళ్ళారు. అలానే హర్షల్ పటేల్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నారు. బౌలింగ్ అయితే చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి SRH ఇక్కడ. SRH కనుక బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే చాలా బ్యాక్ఫైర్గా మారుతుంది. బ్యాటర్స్ విన్స్ మ్యాచెస్, బౌలర్స్ విన్స్ యూ టోర్నమెంట్ అంటారు. బౌలర్స్ కొంచెం మంచి ఫామ్లోకి రావాలి SRH బౌలర్స్ ఎస్పెషల్లీ. ఈ SRH బౌలింగ్ యూనిట్ పైన DC బ్యాటర్కి అయితే చాలా మంచి రికార్డ్ ఉంది. ఫాఫ్ టూ ప్లేసెస్కి అయితే SRH బౌలర్స్ మీద చాలా మంచి రికార్డ్ ఉంది. చూడాలి SRH బౌలర్స్ DC బ్యాటర్స్ ఎలా అట్రాక్ట్ చేస్తారు అనేది. ఇది ఫస్ట్ మ్యాచ్ ప్రివ్యూ. అయితే ఈ మ్యాచ్ అయితే నాకైతే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలానే ఎవరు గెలుస్తారని చెప్తాం చాలా కష్టం ఈ మ్యాచ్లో. ఇది కూడా ఈక్వల్ అడ్వాంటేజెస్ అయితే ఉంది ఈ గ్రౌండ్లో. ఈరోజు జరిగే సెకండ్ మ్యాచ్ వచ్చేసి ద రాజస్థాన్ రాయల్స్ టేకింగ్ ఆన్ చెన్నై సూపర్ కింగ్స్. CSK ఏమో RCB పైన 50 runs తేడాతో ఓడిపోయేసి వచ్చేస్తున్నాడు. RR ఏమో వాళ్ళ ఓపెనింగ్ కార్ట్ అయితే తెరవాల. అలానే రియాన్ పరాగ్ కెప్టెన్. మ్యాచ్ అయితే గువాహతి స్టేడియం పైన జరుగుతుంది. ఇది ఎవరికి హోమ్ గ్రౌండ్? RRకా హోమ్ గ్రౌండ్. మన KKR వచ్చి RR పైన ఓడించి వెళ్ళిపోయింది. RRకి మాత్రం హోమ్ అడ్వాంటేజ్ లేదు ఈ గ్రౌండ్లో. ఆడిన 4 మ్యాచ్లు కూడా 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఒకే ఒక మ్యాచ్ గెలిచారు ఈ గ్రౌండ్లో. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇలా ఎక్కువ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. గేమ్స్ 5 గెలవాలి మినిమం. మీరు 3గా ఓడిపోతే మాత్రం గేమ్స్ గెలవాల్సి వస్తుంది. ఈ గ్రౌండ్ అసలు మంచి రికార్డ్ లేరు. అంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అయితే లేరు. ఒక న్యూట్రల్ వెన్యూ. మ్యాచ్ ఒక డీటెయిల్స్ చూసుకుంటే పరస్పర క్రికెట్ స్టేడియం గువాహటిలో జరుగుతుంది ఈ మ్యాచ్. పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం స్లో వికెట్ అయితే అని చెప్పాలి. వరకు హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకుంటే 4 మ్యాచెస్ అయితే జరిగాయి. అలా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 2 సార్లు గెలిచి, చేసింగ్ చేసిన వాళ్ళు 2 times గెలిచారు. గ్రౌండ్స్లో కొన్నిసార్లు మాత్రం హై స్కోర్స్ వస్తాయి, అలానే కొన్నిసార్లు లో స్కోర్స్ కూడా వస్తాయి. ఈసారి మాత్రం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం మోస్ట్లీ స్లో వికెట్ ఇచ్చే ఛాన్స్ ఇస్తారా లేకపోతే ఏం వికెట్ ఇస్తారు మాత్రం చూడాలి. మ్యాచ్ చూసుకుంటే మాత్రం స్లో వికెట్ ట్రై చేశారు. దాంట్లో KKR వచ్చి గెలిచేశారు. అలాంటి బ్యాటర్స్ చాలా తరబడ్డారు. ఈ స్లో వికెట్ ఇస్తే మాత్రం CSK స్పిన్నర్స్ అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. టాస్ విషయం వస్తే చేసింగ్ ఎంచుకోవచ్చు ఈ గ్రౌండ్లో. విరాట్ టీం చూసుకుంటే మాత్రం లాస్ట్ 2 మ్యాచెస్లో పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బ్యాటింగ్లో, బౌలింగ్లో కూడా. స్పెషల్ ఆర్చర్ మాత్రం చాలా రన్స్ ఇస్తున్నారు ఇక్కడ. సో బౌలింగ్ అండ్ బ్యాటింగ్ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోవాల్సింది RR కింద. సో ఈ మ్యాచ్ ఎలా ఆడతారో చూడాలి. RR మాత్రం అలాంటి పూర్ క్రికెట్ ఆడుతున్నారు. RR గెలుస్తున్నా లేదో కామెంట్ చేయండి. అలా వాళ్ళు ప్లేయింగ్ లెవెన్ చేంజెస్ చూస్తే మాత్రం అలాంటి సేమ్ ప్లేయింగ్ లెవెన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. పడిపోయినప్పటికీ ఇక్కడ స్ట్రాంగ్ టీం అయితే ఉంది. జైస్వాల్, పరాగ్ ఇలాంటి వాళ్ళు ఫైర్ అవ్వాలి ఈ టీంలో. వేరే CSK చూసుకుంటే మాత్రం లాస్ట్ మ్యాచ్ RCBతో అయితే 50 runs తేడాతో ఓడిపోయి వస్తున్నారు. CSK అయితే ఈ మ్యాచ్ గెలిచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తారు. కానీ వాళ్ళ టీంలో అయితే చాలా మార్పులు అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన పాటికి ఇండియన్స్ పైన ఒక మంచి విక్టరీ అయితే కొట్టారు వాళ్ళు. బ్యాటింగ్ ఆర్డర్ అయితే కొంచెం మార్చే ఛాన్స్ అయితే ఉంది. బౌలింగ్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. బ్యాటింగ్లో ఆర్డర్ కొంచెం చేంజ్ అయితే జరుగుతుంది. CSK చేసే ఫస్ట్ చేంజ్ ఏంటంటే ఆమ్ ఖాన్ బదులు కాన్వే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆమ్ ఖాన్ అయితే ఫెయిల్ అయ్యారు 2 మ్యాచెస్లో. అన్న కాన్వే తరపున చాలా ప్రూవెన్ కస్టమర్. త్రిపాఠి ప్లేస్లో హన్షల్ కంబోజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. లోవర్ ఆర్డర్లో ఆల్రౌండర్. లాస్ట్ అండ్ ఫైనల్ చేంజ్ త్రిపాఠి ప్లేస్లో విజయ్ శంకర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఈ 3 మార్పులు జరుగుతాయని అనుకుంటున్నా. CSK గెలుస్తుందా లేదో కింద కామెంట్ చేయండి. నాకైతే CSK గెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకైతే చిన్న అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళ దగ్గర మంచి స్పిన్నర్స్ కూడా ఉన్నారు కాబట్టి. RR దగ్గర కొంచెం మంచి స్పిన్నర్స్ లేరు. CSK గెలిచే ఛాన్స్ అయితే ఉంది. ఏంటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.